నిలిచిపోతున్నది. కానీ మీరు మరీ సాగదీసి నన్ను సంకటపడుతున్నారు అంటే నేను ఆలో మగల మధ్య కలహములు పెట్టి వారిని మీకు జగడాలు మారినని ఉద్దేశం? అబ్బా అది కాదులే నాన్న. ఏది కాదు స్వామి, మీ వాలకము చూడగా నాకు అడవునే తోచుతున్నా. మరి అయినా భార్యాభర్తల మధ్య 1,00,000 గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. అంత మాత్రానికే మీరు ఇంతగా కంగారు పడలేలా? మీరు చూస్తూ ఉండండి కదా, నేను నడిపించదను. శరంలో అమ్మగారు శాంతింపజేసేదను. అమ్మా జగజ్జనని, మీ ఆశీర్వాదములు కోరి 2వసారి నమస్కరించుతున్నాను. భక్తపై కోపమును భక్తులపై ప్రదర్శించడము ధర్మమా? శాంతింపుమమ్మా. నారదా, నీ మనోభిష్టములన్నీ సత్వరమే నెరవేరును కాక. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. నాకు చాలా సంతోషమైనది. కానీ ఈ నటన సూత్రధారి దాని మాటలు చెప్పి గారడి చెయ్యవాడని నీకు నాకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ మహానుభావులకు మీ సముద్రమును సంతోషపెట్టడానికే సమయం చాలకున్నది. ఇక మీ ముట్టులు తిట్టడానికి ఆయనకు తీరిక ఎక్కడిది? ఆయన గారిని మీరు కాబట్టి ఎంతో ఓర్పుతో పడుతున్నారు. కానీ మరొకరైతేనా అమ్మ ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని మీకున్న సహనము పతిభక్తి ఈ భూలోకంలో ఏ ఆడపడుచుకైనా ఉన్నాయా? ఈ విషయంలో మీకు మీరే సాటి తల్లి. నారదా, ఇంకా నిలబడి ఉన్నారు ఇందులకు. ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించి వెళుతురుగాను. ప్రశాంతంగా కూర్చునుడు. నాకేం అక్కర్లేదు తల్లి, మీరన్న మాటలకే నా కడుపు నిండిపోయినది. స్వామి, నా చాతుర్యము అమ్మగారు నా మాటలకు పెరిగిపోయి ముక్కి తప్పిపోయి కూర్చున్నారు. నీ చాతుర్యము నేను అనుకున్నా కాదు. సంకట పంటలు కూడా చక్కదిద్దగల సమర్థులు మీకు మీరే సాటి. అమ్మ, మా స్వామిపై కోపం తగ్గిపోయినట్లే కదా. ఇప్పటికి నీ మాటలు మన్నించి శాంతించింది. మరోసారి ఇలా జరిగితే మీ స్వామి వారి పని అంతే అంతే. ఇక ఉపవాసమే. గోవిందా గోవిందా. నారదా, ఈ భూలోకంలో ఏమైనా విశేషములు కలవా చెప్పుము. ఏం చెప్పుదులే తల్లి. సందేహించుతున్నారు ఇందులోకి నారదా? ఏమి జరిగినదో చెప్పండి. చెప్పినతో మీరు కోపగించుకున్నారు కదా. కోపం ఎందులకు? విషయం ఏమిటో చెప్పండి. అమ్మ, ఈ భూలోకమునందు ఎక్కడికి వెళ్ళినా ఎవరి నోట విన్నా ఒకటే మాట. ఏ మాట నారదా? ప్రజలందరూ సత్యభామ శ్రీకృష్ణ అన్యోన్య దాంపత్యం గురించి, శ్రీకృష్ణులకు సత్యభామాదేవిపై గల అమితమైన ప్రేమ గురించి, సత్యభామాదేవి పతిభక్తి, భర్తపై ఆమెకున్న ప్రేమానురాగములు, ఆపై ఆమె ధైర్య సాహసములు. ధైర్య సాహసములు అదెట్లా నారదా? అదేనమ్మా, ఆనాడు సత్యభామాదేవి గారు ధైర్య సాహసములు ప్రదర్శించి సంగ్రామము నరించి నరకాసురుని సంహరించి భర్తగారైన ఈ మహానుభావుణ్ణి రక్షించుకున్నారు కదా. ఈ విషయములన్నీ కథలు కథలుగా చెప్పుకొనొచ్చు ప్రజలందరూ ఎంత ఆనందిస్తున్నారో ఏం చెప్పలేను తల్లి. మహర్షి, ఇంకా చాలింపుము. సత్యభామ గొప్పలు నాకడ చెప్పకము. ఏదో పుణ్యక వ్రతం ఆచరించదనని భర్తను అంటే ఈ మహనీయుని తమకు దానమిచ్చి తిరిగి ఈయనను పొందుటకై భర్తతో సరితూపలు గల ద్రవ్యము తనకడ లేక నా దగ్గరికి వచ్చి లబో దిగోమంటూ అక్క నీవే దిక్కని ప్రాధేయపడింది కదా. అప్పుడు నేను భక్తితో ఒక్క తులసి దళము తీసుకుని రాశియంలో ఎంచి నా పతిని దక్కించుకున్న విషయము అందరికీ తెలిసిన విషయమే కదా. ఎవరి పతిభక్తి ఏమిటో అప్పుడే తేట తెల్లమైనది. ఈ విషయమును నీవు ఊరూరా తిరుగుతూ గోరంతల కొండింతలు చేసి వర్ణిస్తూ అందరితో చెప్పి ఆనందించడము చాలా బాగుందయ్యా నారదా. ఇక సత్యభామ ధైర్య సాహసంలో అందవా? చిచ్చి, చెప్పుకుంటే సిగ్గి చెట్టు. కులకాంతులు ఎవరైనా పరపురుషుతో యుద్ధం చేయడము ఎక్కడైనా చూశామా? నారీమణులల్లా అది చూసి ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. చిచి, సత్యభామ మా కుల గౌరవమును సర్వనాశనం చేసినది. స్త్రీలు సంగ్రామమునరింప సిగ్గుగాదే
అదేమిటమ్మా అలా అనుచున్నావు? జగన్మాదేవి పార్వతీదేవి అనేక అవతారములనెత్తి మహిషాసుర శుంభని శుంభాది రాక్షసులందరితో సంగ్రామముల నుంచి సంహరించను కదా. జగన్మాత లోక కంటకులకు ఆ రాక్షసులను వధించడము లోక కళ్యాణార్థమే కదా. అది నేరమందువా తల్లి? సత్యభామాదేవి కూడా తన భర్తను రక్షించుకున్నకై సంగ్రామం అనరించినది. ఇది సమంజసమే కదా. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ స్త్రీ అయినను పురుషుడైనను తన వారిని కాపాడుకున్నకై ఎదుటి వారితో తలపడక తప్పదు కదా తల్లి. పోనీ అటువంటి విపత్కర సంఘటన నీకే సంభవిస్తే నీవు మాత్రం సంగ్రామం అనరింపక ఊరుకుందువా తల్లి? నారద, ఈ పుట్టడి పురాణములు నా దగ్గర చెప్పకము. చుక్కలు ఇలా పైరాలిన దిక్కుల పరిపాలకులను దివజులు మరియు ముక్కంటి అజుడు వేడిన ఒక్క నిమిషమైనను నేను కోరును జయ. ఈ పొడమయందు ప్రళయమే సంభవించినా సంభవించుగా నేను మాత్రము సమరము చేయను. నిజమా తల్లి? ముమ్మాటకే నిజమే. నేను సమరము చేయను. ఆ మాట ఎందే నిలిచి ఉండమమ్మా. నారదా, ఎంత పని చేసితే అయ్యా ఆ అరిపోవను నా అగ్నిగుండంతో ఆ చెంపోత రచించింది కదా. నారాయణ నారాయణ, మీరు కూడా నన్నే అనుకున్నారు కదా స్వామి. ఇప్పుడు నేనేమి నేరం చేసి తిని ఏమైనా విశేషములు చెప్పమని అడిగినది అమ్మగారే కదా. నేనేమైనా ఉన్నవి లేనివి కల్పించి చెప్పితినా? ఉన్న విషయమునే చెప్పి తిని దానికి ఇంత రాద్ధాంతం జరిగినది. దానికి నేనేం చేయదును? సరేలే నారదా, జరిగిపోయినది. నా మనస్సు ఇప్పుడు వికలమైపోయినది. నేను ఇప్పుడు ప్రశాంత చిత్తుండటకు నీవు ప్రశాంత చిత్తుండమొకటకు నాకు ఒక మంచి కథ చెప్పము నారదా. నారదా, ఆగమయ్యా, ఇక్కడికి వెళ్ళదు గర్వము. ఇంతసేపు అమ్మగారు వింతలు విశేషాలు చెప్పమన్నారు. ఇప్పుడు మీరు ఏకంగా మంచి కథ చెప్పమంటున్నారు. అయినా ఈ విశ్వంలో జరిగినవి జరుగుతున్నవి ఇక ముందు జరగబోవు కథలన్నీ మీ బుజ్జలో దాచుకున్న కథానాయకులు మీరు. మీకు నేను కథ చెప్పడం ఏమిటి స్వామి? నారదా, నీ చాతుర్యము నేను ఎరుగను కాదు. నీవు నాకు కథ చెప్పగలవు. జీవికము అనుము. భక్తవత్సల దేవకీ నందన, మీ అనుగ్రహం ఉండొచ్చు. మీరు కోరినట్లే గావించదను. కానీ నారదా, నీవిప్పుడు చెప్పబోవు కదా. మున్నెన్నడు ఎవరు ఎక్కడా చెప్పనిది, కానీ విని ఎరుగనిదే